Hello everyone, welcome back Isha Vicky's channel. Today recipe చేపల పులుసు. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ చేపల పులుసును పాతకాలంలో ఎలా చేసేవాళ్ళో ఈ రోజు ఈ వీడియోలో నేను చూపిస్తాను. పాతకాలంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో పర్ఫెక్ట్ గా ఈ చేపల పులుసును ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా పాతకాలంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తక్కువ టైంలో ప్రిపేర్ చేసే ఈ చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మా బాబుకు కూడా పెట్టాను. సో వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా ఈ చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా 2 kgs చేపలను తీసుకున్నాను. దానిలోకి 3 స్పూన్ల కారంను, తగినంత ఉప్పును కూడా మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు, ఒక చిన్న బాల్ సైజ్ అంత చింతపండుని మనం నానబెట్టుకోవాలి. ఇది 50 grams ఉంటుందండి. 2 kgలకి 50 grams చింతపండు సరిపోతుంది. ఇలా నానబెట్టిన చింతపండుని ఒక 15 minutes పక్కన ఉంచేద్దాం. చింతపండు నానేలోపు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 tablespoons గసగసాలను యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంత కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా ఇలా యాడ్ చేసి మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. గసగసాలు అండ్ కొబ్బరి బ్లెండ్ అయిన తర్వాతే ఉల్లిపాయ ఒక 2 యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా నానబెట్టిన చింతపండు నుంచి చింతపండు రసాన్ని వేరు చేసుకొని ఇలా పక్కన పెట్టేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. దానికి ఒక పెద్ద బాండీ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ కరివేపాకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దానిని కొంత ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆల్రెడీ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా 3 ఇంగ్రీడియంట్స్తో, ఆ మిశ్రమాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసి ఇది బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. అడుగు అంటకుండా మనం గెరెటతో దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా కొంత ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంత పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇదంతా కూడా కొంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా మనం ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి చిటికెడు మెంతు పొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతు పొడిని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది గ్రేవీ. సో తప్పకుండా టేస్ట్ కోసం దీనిని యూజ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిని ఒక 5 minutes ఇలా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత ఆల్రెడీ కారం, ఉప్పు కలిపి పెట్టిన ఫిష్ పీసెస్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం గెరెటతో అస్సలు తిప్పకూడదండి. ఆ మిశ్రమం అంతా ఈ పీసెస్కి పట్టేలాగా, మసాలా అంతా కూడా పీసెస్కి పట్టేలాగా ఇలా మనం బౌల్ని కదిలిస్తూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా చెయ్యండి. గెరెట పెట్టడం వల్ల ముక్క అనేది విరిగే ఛాన్స్ ఉంటుందండి. దీని తర్వాత వెంటనే ఒక 2-3 minutes తర్వాత దీనిలోకి ఆల్రెడీ మనం చింతపండు నుంచి రసాన్ని వేరు చేసి పెట్టుకున్నాం కదండి, దానిని కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల అన్నీ బాగా మిక్స్ అయ్యి ముక్కకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో మీరు గరిటె యూజ్ చేస్తే ఇలాగా వాటర్లో మాత్రమే కదపండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిని మనం 15 minutes వరకు హై ఫ్లేమ్లోనే ఉంచండి. చూస్తున్నారు కదా, 15 minutes తర్వాత ఇలాగా బాయిల్ అవుతున్నట్టుగా ఉంటుందండి. పీస్ అనేది కూడా మనకి కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది ఇది ఉడికిపోయింది అనేసి. సో ఇక్కడ నేను ధనియాలు అండ్ జీలకర్ర 2 కూడా కలిపి మిక్స్ చేసుకున్న పొడిని యాడ్ చేశానండి. ఆ తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 5 minutes దీన్ని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఇలా మనకి బాయిల్ అవుతూ ఉంటుందండి కర్రీ. ఇలా 5 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడిపోయే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే.
చూస్తున్నారు కదా, చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ చేపల పులుసు కర్రీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. ఈ చేపల పులుసు వేడిగా కంటే కూడా చల్లారిన తర్వాత ఇలా ఒక అరిటాకు వేసుకొని అన్నం వేసుకొని పులుసు వేసుకొని ఇలా తింటుంటే ఆహా అనాల్సిందే ఎవరైనా. చూస్తున్నారు కదా ముక్క కూడా ఎంత మంచిగా బాయిల్ అయిందో. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ చేపల పులుసుని మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.